We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. Let's quickly get into the word of God, and I want to preach my heart out. నేను లాస్ట్ వీక్ ఎక్కడ మాట్లాడానంటే I talked about Moses looking into the bush. అయితే మోషే చాప్టర్ 3 నిర్గమకాండం 3వ అధ్యాయము ఆ వింత చూచుటకు. కమ్ ఆన్, లెట్స్ రీడ్ దట్ వర్డ్స్. యెహోవా పర్వతం దగ్గరికి రాగా అన్నమాట. And Moses came to the mountain of God. Hallelujah. Hallelujah. Came to the mountain of God. చూడండి, మీ లైఫ్లో డిసప్పాయింట్మెంట్స్ ఉంటే ఆ డిసప్పాయింట్మెంట్లో ఆగిపోవద్దు. కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి రావాలి. బీ దేర్. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ రీడ్ వర్స్ 1, మొదటి వచనం, 3వ అధ్యాయం మొదటి వచనం. మోషే మిద్యాను యాజకుడైన చదవని సిస్టర్. యిత్రోను తన మామ మందను మేపుచు. యిత్రోను తన మామ మందను మేపుచు. ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని. ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. He came to the mountain of God. He came to Horeb, the mountain of God. There is something called being in the presence of God. దేవుని సన్నిధిలో మనము కనపడటం వల్ల దేవుడు మన యొక్క గమ్యమును మనకు తెలియజేస్తాడు. Today many people are wandering in life. They remained as wanderers. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అర్థం తెలీదు. They start one thing and then it doesn't work. They start another thing, it doesn't work. They start another thing, it doesn't work. And then they keep on trying to find meaning in life. చాలా మంది ఏం చేస్తారంటే they get frustrated. చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతారు. నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది. And then they begin to blame everybody. ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేయడం ప్రారంభిస్తారు. Let me tell you, don't give your life to somebody who is not God. Hallelujah. మీ లైఫ్ స్టీరింగ్ దేవుని కాని వానికి మీరు ఇవ్వమాకండి. Amen. Don't make anybody the God of your life. Not even your uncle, not even your own family, not even somebody that is hurting you. మిమ్మల్ని గాయపరిచే వాళ్ళు అవ్వచ్చు, మిమ్మల్ని తృణీకరించే వాళ్ళు అవ్వచ్చు, మీ పరిస్థితులు అవ్వచ్చు. Anybody, see, don't make anybody the God of your life. Hallelujah. Hallelujah. Just because somebody doesn't like you, that doesn't mean you cannot fulfill the plan and the purpose of God. మనం అంటే నచ్చలేదు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో జరగకుండా ఆగిపోవటానికి వీల్లేదు. Hallelujah. No matter whether anybody likes me or not, I still fulfill the purpose of God. Hallelujah. Hallelujah. దేవుని యొక్క ఉద్దేశంలో మనం నెరవేర్చాలి. You keep doing what you're supposed to do, what you are called to do.
మోషేకి నలభై ఏళ్ళు పట్టింది హృదయంలో ఉన్నది మనసులోకి రావటానికి. ఏమని రాయబడింది అంటే చాప్టర్ 7, యాక్ట్స్ చాప్టర్ 7, and let's read verse 20, 20వ వచనం. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. Now verse 21. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసి, మీ తండ్రి ఇంట్లో మీ బిడ్డల్ని పెంచడం తెలుసుకున్న తర్వాత మీ పిల్లల్ని ఎక్కడ పారేసినా వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేలాగా ఉండాలి. హల్లెలూయా. బయట పారవేయబడినప్పుడు the intensity of the presence of God in your family, in your home, in our homes. Hallelujah. The intensity of the anointing, the intensity, the unmistakable presence of God that your children has to feel, know, identify, walk in. చాలా మంది అది ఆలోచిస్తున్నారు లేదా నాకు తెలియదు. If they walk into a pub, it must feel, hey, this is a dry place అనిపించాలి వాళ్ళకి. I have seen people this morning 3 గంటల దాకా ఎగురుతూ ఉన్నారు, డ్రింకింగ్ అండ్ జంపింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ జంపింగ్. ఏంటంటే అదొక న్యూ కూల్ అనుకుంటున్నారు. ఇట్స్ లైక్ దే థింకింగ్ దిట్స్ ఎ న్యూ వే ఆఫ్ బీయింగ్ కూల్, న్యూ వే ఆఫ్ ఎంజాయింగ్ లైఫ్. విచారం ఏంటి చెప్పమంటారా? మన పిల్లలు వాళ్ళు 3 గంటల దాకా ఎగర్రు, 3 గంటల దాకా ప్రార్థన కూడా చేయరు. ఆర్ యూ హియర్ విత్ మీ? సరే, వీళ్ళంటే బయటకు వెళ్ళి దే ఎంజాయింగ్ ఇన్ అదర్ ప్లేసెస్, బట్ వాట్ అబౌట్ యూ? వీళ్ళు బయట పారవేయబడినప్పుడు, చదువుకోవటానికి ఆ దేశం ఈ దేశం వెళ్ళినప్పుడు, ఆ పట్టణం ఈ పట్టణం వెళ్ళినప్పుడు, లెట్ నాట్ ది కల్చర్ ఆఫ్ ఈజిప్ట్ ఓవర్రైడ్ the spiritual life, the spiritual strength, the spiritual wisdom that you have imparted to them. Hallelujah. 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 And I want to break these verses and read. Come on, let's read this. ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకునేను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మోషే ఐగుప్తీయుల సకల విద్యలు అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. Now verse 23, 23వ వచనం. అతడికి 40 ఏండ్ల నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి. It has entered his mind. Everybody say entered his mind. He entered his mind. See, things that were in the heart, they entered into the mind. Hallelujah. Hallelujah. హృదయంలో విత్తబడినవి అవి మనసులోనికి వెళ్ళి, some seeds it takes times to grow 40 years. It has entered into his mind. It has entered into his mind. This is a powerful word. It has entered into his mind. Now, అది ఎంత బలంగా ఉందంటే మోషే మనసులోనికి వచ్చింది, ఐగుప్తీయుల యొక్క సకల విద్యలను కూడా డామినేట్ చేసింది అది. Amen. Hallelujah. What you sow in your children, what you sow yourself. మనం కూడా పిల్లలే కాదు, keep your children aside. Let's just think about
the grown-up selves. చాలామంది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన తక్కువైంది బ్రదర్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధికి దూరం అయిపోయాను, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇట్లా అయిపోయాను, ఈ ఫ్రెండ్ అట్లా లాగాడు, ఈవిడ ఎలా మార్చారు, వాళ్ళు బుద్ధి లేని మాట్లాడతారు. మీరు వాళ్ళు చెప్పారు అందుకని మేము చర్చికి రావడం మానేసాము. కెన్ యూ స్టాప్ దిస్ నాన్ సెన్స్, దిస్ కిండర్ గార్డెన్ స్టాఫ్? నౌ లెట్స్ థింక్ అబౌట్ ద ఫ్రెండ్స్ ఆఫ్ మోసెస్. మోషే ఫ్రెండ్స్ గురించి మాట్లాడదాం. ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్? ఇజ్రాయెల్ ఎవరు ఫ్రెండ్స్ కాదు, ఇజ్రాయెల్ కిడ్స్ ఎవరు ఫ్రెండ్స్ కాదు. మోసెస్ వాజ్ ఎంటైర్లీ హ్యావింగ్ కిడ్స్ దట్ వర్ బోర్న్ ఇన్ ఈజిప్షియన్ వేస్ ఆఫ్ థింకింగ్, ఈజిప్షియన్ లైఫ్ స్టైల్, ఈజిప్షియన్ గాడ్స్, ఈజిప్షియన్ కల్చర్, ఈజిప్షియన్ రిలీజియన్. Hello, are you here with me? Yes, sir. It has entered into his mind. Now, ఏదైతే అది మనసులోకి వెళ్ళిందో దానిని, అక్కడ మనసులోకి వెళ్ళిన దాన్ని అప్పుడు చూడండి, ఒక బాధకరమైన చేదు నిజం చెప్పనా, మోషే జీవితం నాశనం అయిపోయింది ఐగుప్తీయుల వల్ల కాదు, ఇజ్రాయేలీల వల్ల. That's a point to think. Moses' life was stranded. Moses became a wanderer. ఒక దేశ దిమ్మరిలాగా మోషే జీవితం నాశనం అయిపోయింది ఐగుప్తీయుల వలన కాదు, తన స్వజనుల వలన. ఇందులో చాలామంది దేవుని బిడ్డల జీవితాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి అంటే వారు బికాస్ ఆఫ్ దేర్ own people, because of their own so-called believer friends. నా కిందకు వచ్చేస్తే అక్కడ ఏమైనా రాయబడి ఉందంటే, లెట్స్ రీడ్ వర్స్ 25, 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు 26, 26వ వచనం. ఇద్దరు పోట్లాడుచుండగా వర్స్ 27. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు. నా వర్స్ 28. నీవు నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్నును చంపదలచి ఉన్నావా అని. వర్స్ 29. మోషే ఆ మాట విని పారిపోయి. ఆ మాట విని, at this remark Moses fled and became an alien in the land of Midian. The one who is supposed to become the deliverer became nobody. ఇజ్రాయేలీలకు విమోచన కర్తగా, ఇజ్రాయేలీలకు అధిపతిగా నియమింపబడిన వాడు దిక్కుమాలిన వాడుగా అయిపోయాడు. బికాస్ సంబడి సెడ్ సంథింగ్. నేను చెప్తున్నాను, సో యూ హ్యావ్ టు వాక్ విత్ షీల్డ్స్. ఎవ్రీబడి సే షీల్డ్స్. షీల్డ్స్ ఏంటిది ఆ షీల్డ్ అంటే? డోంట్ లెట్ ఎనీ బాడీస్ వర్డ్స్ పియర్స్ యువర్ హార్ట్. ఎవరి మాటలు కూడా మీ హృదయాన్ని గాయపరచడానికి మీరు అనుమతినివ్వద్దు. అక్కడికి వెళ్ళాను బ్రదర్, నా మనసు అంతా పాడైపోయింది. నేను ఇక్కడికి వెళ్ళాను బ్రదర్, నా మనసు అంతా ఎట్లా అయిపోయింది. నేను ఇక్కడికి వెళ్ళాను, నేను అప్పటి నుంచి ఇదైపోయాను. నో, సి డోంట్ లెట్ ఎనీ బాడీస్ వర్డ్ kill your peace, kill your joy, kill your faith. మీ విశ్వాసమును కానీ, మీ ఆనందమును కానీ, లేకపోతే దేవుడు మీ పట్ల కలిగిన ఉద్దేశమును కానీ నాశనం చేయడానికి ఎవరికి అనుమతినివ్వద్దు. డోంట్ లెట్ ఎనీబడీ పియర్స్ యువర్ హార్ట్. మీ హృదయమును గాయపరచడానికి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకండి. మోషే ఆ మాట విని పారిపోయి he fled from where? He fled from the call. He fled from the purpose of his life. దేవుని యొక్క ఉద్దేశము నుంచి పారిపోయి, and then 40 years నలభై సంవత్సరాల అరణ్యంలో ఉండిపోయాడు. Now come back to Exodus. నిర్గమకాండం 3వ అధ్యాయం. Exodus chapter 3, 3వ అధ్యాయం కింద చదువుతూ ఉన్నాం. Now Moses, he came to Horeb, the mountain of God. మొదటి వచ్చిన చివరి మాట ఏమని రాయబడింది అంటే, మోషే దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను.
హల్లెలూయా. ఆ మందను అరణ్యము అవతలకి, అరణ్యము అవతలకి, అరణ్యము అవతలకి, అరణ్యము అవతలకి. And he led the flock to the west side of the wilderness. Some of the answers that you are asking God are waiting on the other side at the mountain of God. Hallelujah. మీ జీవితంలో కొన్ని సంవత్సరాలు మీరు వెయిట్ చేసి ఏ ప్రశ్నలకైతే జవాబులు అడుగుతున్నారో అవి దేవుని పర్వతం దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాయి. టు గివ్ యూ దట్ ఆన్సర్, టు గివ్ యూ దట్ బ్రేక్ త్రూ, టు గివ్ యూ దట్ సొల్యూషన్, టు గివ్ యూ దట్ స్ట్రెంగ్త్. Hallelujah. I declare and decree, may you get the answers for your life, which you have been waiting for years and years. Hallelujah. Solutions and breakthroughs. Amen. Hallelujah. 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 Don't be an idiot on this earth. Sorry to say this. Don't be a stupid. Don't be a fool. Don't be somebody that doesn't have wisdom. దేవుడు అన్నాడు, సన్, ఇఫ్ మై పీపుల్ వాక్ ఇన్ టు ఏ రూమ్, నా ప్రజలు ఏదన్నా గదిలోనికి నడిస్తే, దే మస్ట్ బి ద మోస్ట్ ఇంటెలిజెంట్, మోస్ట్ అట్రాక్టివ్, మోస్ట్ స్మార్టెస్ట్, మోస్ట్ గ్లోరియస్, ఆమేన్, హల్లెలూయా, పర్సన్ ఇన్ దట్ రూమ్. హల్లెలూయా. నా ప్రజలు ఏదైనా రూమ్లోకి వెళ్తే, ఇఫ్ మై సన్, మై డాటర్, ఇఫ్ యూ, నేను మిమ్మల్ని కలుపుతున్నా, యాక్చువల్లీ నాకు చెప్పిన బాట. Come on, hallelujah. Out of love, amen, hallelujah. Hallelujah. The one that is commanding the presence, amen. ఎందుకని ప్రభు అని అడిగా? Because it's only my people that have the fire of the Holy Ghost on them. Hallelujah. నా ప్రజలకు మాత్రమే అగ్ని వంటి నాలుక విభాగింపబడి వారి మీద అల్లాడుతున్నట్టుగా వారి మీద వ్రాలెను. Your neighbor doesn't have the flame of the Holy Ghost over you. Come on, your enemy doesn't have that fire over his head. Come on, hallelujah. Somebody that is greater than you in position doesn't have the fire of the Holy Ghost over your head. It's you that have the tongue from heaven. Amen, hallelujah. 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 ఒక మనిషి తన మాటలను బట్టి తన జ్ఞానమును మనుషులు అందరూ అర్థం చేసుకుంటారు. దేవుడు ఏం చేశాడంటే మన నాలుకను తీసి ఆయన నాలుకను పెట్టాడు. సో దట్ యూ డోంట్ స్పీక్ యువర్ విజ్డమ్, యూ స్పీక్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. Boy, hallelujah. So I am not worried about what I have to speak, because there is a tongue, there is divine power, there is something that is resting upon me. అది సాధారణమైనది కాదు. It is fire sitting on my head. Come on, hallelujah. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, this tongue can give me words, this tongue can give me understanding, this tongue can make me speak words that no man ever existed can speak. Hey, come on, hallelujah. 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 Get to that place. Don't live like an idiot. దేవుని లేని, దేవుని ఎరుగని ఒక అనామకుల్లాగా మనం జీవించడానికి వీల్లేదు. You need not live like nobody. And again, I tell my sons and daughters, I mean, if you have an interview, pray in tongues for 2 hours and go and face that interview. Hallelujah. If before you study a competitive exam, stop all nonsense. Pray in tongues for 2 hours and open your textbooks. Big textbooks open చేయండి, మీరు చదవండి దాన్ని. Amen. Hallelujah. 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 See, we were given the keys of greatness, but people are not using it. And చాలా మంది యూజ్ చేయట్లేదు. I pray in the name of Jesus that a new breed will arise in this generation by hearing these words. ఈ మాటలు వింటున్న వాళ్ళ దేవుడు ఒక నూతనమైన తరమును ఆయన లేవనెత్తును గాక. Hallelujah. He came to the mountain of God. Now one thing that I want to understand, నీవు దేవుని యొక్క పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని చూడాలి.
హల్లెలూయా. కొంతమంది దేవుని దగ్గర పర్వతం దగ్గరకు వచ్చి ఆటలు నీటలు చూస్తుంటారు. నో 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 నో. మీరు దేవుని పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు యూ మస్ట్ లుక్ ఇంటెంట్లీ వాట్ ఈస్ బర్నింగ్ యువర్ హార్ట్. నేను ఎందుకు దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళానంటే అక్కడ దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ బర్నింగ్ మై హార్ట్. అక్కడ ఎలా ఉందో అది కాదు. ఆల్రెడీ నీ జీవితం చాలా దెబ్బతినింది. 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది లిజనింగ్ టు సంబడి ఎల్సెస్ వర్డ్, సంబడి ఎల్సెస్ రిమార్క్, సంబడి ఎల్సెస్ సంబడి ఎల్సెస్ ఒపీనియన్ అబౌట్ యువర్ లైఫ్. And Moses came to the mountain of God. Now, 3వ వచనం. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదను అనుకొనెను. I want to underline this word. నా ఇంగ్లీష్ బైబిల్లో చాలా అద్భుతంగా నాకు నచ్చిన మాట. I must turn aside now. Oh, hallelujah. Hallelujah. I must turn aside now. I must turn aside now. మీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం మీరు తెలియకపోతే మీ మామ ఉన్న మేకల్ని ఆటలని అన్నిటిని మీ చేత చేపించేస్తాడు. హలో, ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? ప్రతి ఒక్కరికి మీరు ఫ్రీగా దొరికిపోతారు. You will become the household palero for everybody in home and also for others. I must turn aside now. మీరు ఖచ్చితంగా ఇప్పుడు దేవుని వైపు తిరగాలి. You must turn aside the thing that were burning. You must turn aside things that were demanding your attention. You must now turn aside to the call of God. దేవుని యొక్క ఉద్దేశం వైపు మీరు తిరగాలి. దేవుని యొక్క పిలుపు వైపు తిరగాలి. దేవుడు పిలిచిన పరిశుద్ధత వైపు తిరగాలి. దేవుడు పిలిచిన ఆ పవిత్రత వైపు తిరగాలి. దేవుడు పిలిచిన ఆ సమర్పణ వైపు తిరగాలి. దేవుడు పిలిచిన ఆ విజ్ఞాపన కర్తగా జీవించే ఆ లైఫ్ స్టైల్కి తిరగాలి. There are two things I want to tell here. Turn aside and turn away. Come on, say with me. Turn away. Turn away. Turn aside. Turn aside. ఈ రెండు మర్చిపోవద్దు ఈ మాటలు. Turn aside. I must turn aside now. ఎక్కడి నుంచి అంటే ఈ అరణ్యం నుంచి, ఈ మందలు మేపుతున్న ఈ పని నుంచి, నా రెగ్యులర్ రొటీన్ నుంచి I need to turn aside. Oh boy, hallelujah. 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 And the next verse is very powerful. చాలా చాలా శక్తివంతమైన మాట, నాకు చాలా ఇష్టమైన మాట. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. When the Lord saw, he turned aside to look. God called him. When the Lord saw, he turned aside. God, oh boy, hallelujah. God called again. In the name of Jesus, the call of God that's been suspended in your life years ago, may that call come back to you today in the name of Jesus. Hallelujah. మీ జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం మీ యొద్దకి వచ్చిన పిలుపు ఏదైతే అది సస్పెన్షన్లో ఉందో, ఏదైతే అది ఆగిపోయిందో, ఏదైతే దట్ యు థింక్ దట్ యు మిస్డ్ అండ్ యు హ్యావ్ లాస్ట్, నువ్వు కోల్పోయావు అనుకున్నావో, ఆ పిలుపు తిరిగి మరలా దేవుడు ఆయన మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. Today people are becoming weak because they are turning to people's voices. God called. ప్రభువును పిలిచావా మరలా? ఎస్, నేను మరలా పిలిచాను. ఏది 40 సంవత్సరాల క్రితం ఉన్న పిలుపు అదే పిలుపుకి పిలిచావా? ఏమైనా తగ్గించావా? నన్ను డిమోట్ చేసావా? No, you are not demoted. You have that same call, Moses. Amen.
Oh boy, hallelujah. 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 ప్రభా ఇన్ని రోజులు నేను దూరం అయినందుకు తండ్రి, నన్ను కొడుకుగా ఉండాల్సిన వాడిని నన్ను ఏమన్నా సేవకునిగా పెట్టావా? నో, నువ్వు కొడుకువే. Hey, come on, hallelujah. Hallelujah. You're still my son. Come on, hallelujah. Quickly bring the robe. త్వరగా వస్త్రములు తీసుకురా, త్వరగా చెప్పులు తీసుకురా, త్వరగా రింగ్ తీసుకురా. Come on, put it on my son. అది కాదు ప్రభా, నేను పందులతో ఉన్నాను తండ్రి, నేను I've been with the pigs, I've been with the harlots, I've been with every ugly place. Is the call of being a son still there? నీ కుమారునిగా పిలువబడే ఆ పిలుపు ఇంకా ఉందా తండ్రి అంటే, ఇంకా ఉంది కొడుక, ఇంకా ఉంది కుమారుడా. Boy, hallelujah. In the name of Jesus, I speak the compassion of God over your mess, over your mistakes, over the things that you have spoiled yourself. మిమ్మల్ని మీరు స్పాయిల్ చేసుకున్న వాటి మీద దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరమును పలుకుతా ఉన్నాయి ఈరోజు. Hallelujah. Hallelujah. May you receive that call today. May you receive that urge today. May you receive that grace today. May you receive that favor today. Amen. Hallelujah. My director of last year, Chanpir, I remember the first day of class, she was talking about Moses and she said something very powerful. మోషే అటు తిరగకోకుండా ఉంటే బైబిల్ ఇక్కడి నుంచి ఉండేది కాదేమో అనింది. If Moses did not turn aside, we don't have the rest from there. మనం దేవుని వైపు తిరగటం వల్ల ఒక చరిత్రను దేవుడిని ద్వారా రాయబోతున్నాడు. Hallelujah. God is writing the destinies of some people. God is bringing deliverance to nations. God is bringing salvation to homes. అదే ఇంటర్సెసరీ. ఎందుకు పిలిచారంటే, కొంతమంది ఎందుకు వచ్చారంటే వాళ్ళ హృదయం మండుతా ఉంది. An urge to pray, an urge to be in the presence of God, an urge to groan, an urge to live a life that is larger than themselves. చాలా మందికి ఉంది కానీ రావట్లేదు, ఎందుకంటే ఆ కాల్ని ఇంకోటి చంపేస్తా ఉంది. నేను ఊరికి ఈ థాట్ని ఇక్కడ హ్యాంగ్ చేస్తూ, నేను దాని డీపర్ వాట్ షుడ్ ఐ విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ సర్వీస్. జస్ట్ ఒక చిన్న లైన్ నేను ఐ వాంట్ టు టచ్ హియర్. వదిలేదు, అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది టచ్ చేయండి. ఒక్క మాటతో చెప్తా ఉంది. ఐ విల్ స్పీక్ ఎక్స్టెన్సివ్ ఇన్ ద నెక్స్ట్ సర్వీస్. చాలామంది ఎందుకంటే దే హ్యావ్ ఎక్స్క్యూజెస్. నేను చెప్తున్నాను, ఎనీథింగ్ దట్ ఈస్ డిమాండింగ్ యువర్ అటెన్షన్, బర్నింగ్ ఇన్సైడ్ యూ, దాన్ని మాత్రం మీరు ఆర్పదు. అందుకని ఏమన్నారంటే, ఆత్మను ఆర్పకుడి. డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్, డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్. వై? బికాస్ దేవుడు మీకు అనుగ్రహిస్తున్న ఆ యొక్క మంటను కనుక మీరు ఆపితే, దట్ అగ్నిని ఆపితే, అయిపోయింది, మీ లైఫ్ అయిపోయింది అక్కడ. యువర్ డెస్టినీ ఈస్ దేర్ ఇన్ ద ఏరియా వేర్ గాడ్ ఈజ్ సెట్టింగ్ యువర్ హార్ట్ అబ్లేజ్. మీ హృదయాన్ని మండిస్తున్న డైరెక్షన్లో మీ యొక్క గమ్యము దేవుడు నిర్ణయించాడు. మీ యొక్క లైఫ్ని ఆయన నిర్దేశించాడు. మీ జీవితాన్ని ఆయన రాసాడు. ద పాత్ ఈజ్ ఫార్జ్డ్ in the direction where your heart is burning. మీ హృదయం ఎటు తిరిగితే మండుతా ఉందో ఆ దిశగా దేవుడు ఆయన మీ జీవితాన్ని చెక్కాడు. ఆయన It's a powerful truth. Now 1 Samuel chapter 17, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 1 Samuel chapter 17. Samuel chapter 17.
చాలా మందికి యుద్ధం అర్థమైతే ప్రార్థన అర్థమైంది. See, many people do not understand prayer because they don't know what is war, what is battle. They didn't understand. So many people misunderstand or they don't have answers because వాళ్ళకి ఎందుకు జవాబులు రావు అంటే బికాజ్ జవాబులు రావు అన్న కానీ జవాబులు ఎందుకు కలెక్ట్ చేసుకోరు అంటే everybody say collecting answers. They don't know how to collect answers because they don't understand life cycles. They don't understand war. They don't understand how seasons function. కాలములు ఎలా జరుగుతూ ఉంటాయి, లైఫ్ సైకిల్స్ ఎట్లా ఉంటాయి, they don't understand. 1 Samuel chapter 17 17వ అధ్యాయము. దిస్ ఈస్ బ్యూటిఫుల్. అసలు దీంట్లో ఎంత జ్ఞానం ఉందో నేను చెప్పలేను అసలు. ఈ అధ్యాయం అంతా ఐ వాంట్ టు గివ్ హోంవర్క్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ అధ్యాయం అంతా చదువుతారా? Amen. This week I want you to give you a full reading of this chapter. Now I want to read from verse 10, పదవచనం. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఎవరిబడి సే తిరస్కరించుచున్నాను అంటే he is defying, he is defining, he is cursing. మనిషికి దేశానికి యుద్ధాలు ప్రారంభమయ్యేది మాటలతో. చాలామంది అనుకుంటారు కత్తులతో, కటారాలతో, లేకపోతే బాంబ్స్తో, మిసైల్స్తో అనుకుంటారు. నో, మాటలతో మనం గెలవగలిగితే వీటితో పని అవసరం లేదు. సారీ, నేను వేరే డీవియేషన్ ఏం తీసుకోవట్లేదు, కానీ చూడండి చాలామంది అందరు ఎక్కడికి వెళ్తారు, కోర్టులు అవ్వచ్చు, జైళ్ళు అవ్వచ్చు, పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు, ఇవన్నీ ఎందుకు స్టార్ట్ అవుతాయి అంటే మాటల దగ్గర స్టార్ట్ అవుతాయి. హలో, అందరు ఇక్కడే ఉన్నారా? అక్కడ పెట్టి ఇలా చేశారండి, ఇక్కడ చేసి అలా చేశారండి, అక్కడ వీళ్ళు ఇలా చేశారండి, ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది? వర్డ్స్. ఆర్ యు హియర్ విత్ మీ? అందరు ఇక్కడే ఉన్నారా? అందుకని మన మాటలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం కావాలి, విజ్డమ్ కావాలి. అఫ్కోర్స్ మంచి మాట్లాడినా అఫ్కోర్స్ పీపుల్ నచ్చిన వాళ్ళు దే డూ వాట్ ఎవర్ దే వాంట్ టు ట్రై టు డూ. బట్ మై హోల్ కాన్సెప్ట్ ఈస్ యువర్ వర్డ్స్. అందుకని ఆ సామెత ఉంది, వర్డ్స్ ఆర్ మైటియర్ దెన్ స్వర్డ్స్ కదా. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది కదా, వర్డ్స్ ఆర్ మైటియర్ దెన్ స్వర్డ్స్. మాటలు కత్తుల కంటే బలమైనవి. సామెతలో ఒక మాట ఉంది, ఏ సాఫ్ట్ టంగ్ బ్రేక్స్ బోన్స్. ఏమే, మృదువైన నాలుక ఎముకల్ని విరగొట్టును. లేదా తగలాలనే మాట్లాడాను, తగలాలని కొంతమంది ఉంటారు, తగలాలని. అమ్మో, కొంతమంది ఉంటారు స్టార్టింగే అక్కడ 11th ఫ్లోర్లో స్టార్ట్ చేస్తారు. గొంతు ఇంట్లో కూడా, అమ్మ సిస్టర్స్ మీరు చిన్నగా మాట్లాడండి, నేను బ్రదర్స్కి గుండె తట్టుకోలేదు ఎక్కువ అరుపు, కేర్ మెనర్సి. ఆమేన్. Words are mightier. ನಾವು తిరస్కరిస్తూ ఉన్నాడు. తిరస్కారం చూడండి, మిమ్మల్ని ఎవరైనా తిరస్కరించారు అనుకోండి, దాన్ని అంగీకరించమాకండి. ఇఫ్ సంబడి సేస్ you're not worth it, you don't take it.
Amen. But at the same time, you need to also speak who you are. Hallelujah. Hallelujah. మీరు ఏమై ఉన్నారో, దేవుడు మిమ్మల్ని ఏం చేశాడో కూడా మాట్లాడాలి. సో ఆ మాటలు తిరస్కరిస్తూ ఉంటే ఏం జరిగింది? ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదుమని ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఏమయ్యారు? భయపడిపోయారు, వణికిపోయారు. దే వర్ డిస్మేడ్ అండ్ గ్రేట్లీ అఫ్రైడ్. ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు, ఆ డాక్టర్ రిపోర్ట్స్ వినినప్పుడు, లేకపోతే శత్రువు మిమ్మల్ని ఏం చేస్తాడో అది వినినప్పుడు, ఈ అనారోగ్యం మిమ్మల్ని ఏం చేయగలదో, లేకపోతే ఈ పరిస్థితి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళదో. సో వెన్ యూ కీప్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ ది గొలయాత్, చూడండి, యువర్ బ్యాటిల్స్ ఆర్ డిఫీటెడ్ ఇఫ్ యూఆర్ ఓన్లీ హియరింగ్ the things that were challenging your faith. మేము విశ్వాసమును సవాలు చేసి లేకపోతే నీరు కార్చే మాటలు వింటా ఉంటే మీ జీవితం నాశనం అయిపోద్ది. యూ నీడ్ టు స్పీక్. దీన్ని ఏమంటే ద వార్ ఆఫ్ వర్డ్స్. ఆ మాట, ఆ తలంపు వచ్చిన వెంటనే యూ మస్ట్ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ టేక్ దట్ వర్డ్ క్యాప్టివ్. ఆ మాటను, దానిని బంధించాలి, దాన్ని లోపరుచుకోవాలి, దాన్ని డామినేట్ చేయాలి. Yes, thoughts will come, but you must need to take the thought captive. Capture that voice of Goliath. Hallelujah. దీంట్లో చాలా ఉన్నాయి కానీ నేను చెప్పలేను అన్నీ. బట్ అది విని భయపడతా ఉన్నారు వాళ్ళు. They were greatly dismayed and afraid. And I want you to take a little bit further. 17వ వచనం. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేసెను. చూసారా? I call this David as an intercessor. Joseph is the intercessor, the one bringing the news of the brothers to the father. చూడండి, the life of an intercessor చాలా మందికి తెలియదు. The one that is connecting God and people, the one that is praying, that one that is standing in the gap between the father and the brothers. They end up being kings. Hallelujah. మీరు అనుకుంటున్నారు చాలా మంది, నేను వచ్చి ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగింది, లేకపోతే నాకు చాలా పనులు ఉన్నాయి కదా. నో, ఇఫ్ యువర్ ఇంటర్సెసర్, యువర్ సంబడి దట్ ఈస్ కనెక్ట్. ఎందుకు వై యూ బిగాన్ టు ప్రే ఇస్ బికాస్ తండ్రి మీకు ఆ ఆశనిచ్చాడు. దావీదు తండ్రి యెషయి పిలిచి, యు గో అండ్ ఎంక్వైర్, యు గో అండ్ ఫైండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో వెన్ హీ వెంట్, ఏమైందంటే తండ్రి యొక్క ఫేవర్ ఇట్ బిగాన్ టు ఫ్లో అపాన్ ద సన్. Hallelujah. See, when you get busy in the things that are on the heart of the Father, heart of God, దేవుని యొక్క హృదయంలో ఉన్న విషయాల మీద మీరు ఎప్పుడైతే మీరు బిజీ అయిపోతారో, I mean, God will begin to elevate your position. Hallelujah. Hallelujah. There's so many verses. Come on, let's read each other. సౌలును వారును ఇశ్రాయేలీయులందరును ఏలాలోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. 23వ వచనం.
అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అనే సూర్యుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. And David heard them. Everybody said David heard them. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనుష్యుని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగచేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా. Hallelujah. అబో ఈ వచనంలో బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. There is no medal of honor for the ordinary. నువ్వు ఆర్డినరీ అందుకని చెప్పాను, డోంట్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ ఫూల్, డోంట్ లివ్ లైక్ ఎన్ ఇడియట్. అన్న నాకు పెళ్ళి అవ్వట్లేదు, నో యు గో అండ్ కిల్ యువర్ గొలయాత్ అండ్ దెన్ నీకు పెళ్ళి అయ్యిద్ది. రాజు నీకు పెళ్లి చేస్తాడు. Come on, hallelujah. రాజు నీకు ఫ్రీడమ్ ఇస్తాడు. ఇన్ అదర్ వర్డ్స్, నువ్వు చంపాల్సిన గొలయాత్ దట్ ఫియర్ దట్ ఈస్ టాంటింగ్ యువర్ లైఫ్. నువ్వు ఏ మాటలు విని భయపడుతున్నావో, ఏ భవిష్యత్తుని గురించి భయపడుతున్నావో, ఏ బలహీనతను చూసి నువ్వు పారిపోతున్నావో, గో అండ్ కాన్క్వర్ దట్. Hallelujah. 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 రాజు నిన్ను ఐశ్వర్యవంతుడు చేస్తాడు. రాజు నీ ఇంటికి స్వతంత్రులుగా చేస్తాడు. రాజు తన కూతురునిచ్చి. Come on, hallelujah. Hallelujah. Amen. Hallelujah. ఎందుకని అంటే ఆ వీక్గా ఉన్నవాడికి ఏది ఇచ్చినా సరే నాశనమే. అంటే ఎటువంటి వాడికి దేవుడు ఇద్దాం అనుకుంటున్నాడంటే, ఇజ్రాయిల్ అందరూ పరిగెత్తుతా ఉంటే ద వన్ హూ విల్ స్టాండ్ వితౌట్ ఎనీ ఫియర్. హల్లెలూయా. భయపడకుండా ఎదుర్కొనేవాడికి, భయపడకుండా ముందుకు వచ్చేవాడికి. చూడండి, అసలు ఎవరికన్నా మామూలుగా ఆ ఏజ్లో అంత పెద్దవాళ్ళని చూస్తే భయపడి పారిపోతారు. See how David is responding. నేను అందుకనే చెప్తున్నాను, see you need to fuel your spirit. Most people do not know how to fuel their spirit, how to feed their spirit, how to become stout in their spirit. తమ ఆత్మలో బలముగా, దృఢముగా. స్టౌట్ అన్న మాట వాడబడింది ఇంగ్లీష్ బైబిల్లో. He emboldened me, he made me stout. Psalm 138 verse 2. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరం ఇచ్చింది, నా ప్రాణములో త్రాణ. You made me bold with strength in my soul. AMPC, Amplified Classic Translation. Yeah, you answered me and strengthened me with strength, might and inflexibility to temptation in my inner self. Now NIV, you greatly emboldened me. Amen. NKJV KJV కాదమ్మా. Made me bold with strength. Message NLT చూద్దాం. NLT, New Living Translation. NLT, encouragement by giving strength. No, the good news, with your strength you strengthen me. I don't remember which translation or translators రాసింది, you made me stout అన్నమాట రాసింది. Stout అంటే నన్ను బలిసిన వానిగా చేసేదివి అని అంటాడు. అది దాని అర్థం. Hallelujah. Hallelujah.
అంటే దాని అర్థం ఏంటంటే మన ఆత్మలు, యు మస్ట్ నో హౌ టు ఎంబోల్డెన్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా, హల్లెలూయా. Then David spoke to the men. Then David spoke. 26వ వచనం. దావీదు, ఈ వచనం అస్సలు మర్చిపోవద్దా. పై వచనం ఏమని చెప్పారు వాళ్ళు? Surely he is coming up to defy Israel. ఇశ్రాయేలును తిరస్కరిస్తూ ఉన్నాడు. And it will be that the king will enrich this man who kills him with great riches and will give him his daughter and make his father's house free in Israel. Now 26వ వచనం. Then David, చదవండి సిస్టర్. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగక. చూడండి, కావాలని మళ్ళీ పద్దాకలు అడుగుతా ఉన్నాడు. In other words, there is only one person that has spoken back. Then David spoke. ఏం మాట్లాడు? For who is this uncircumcised Philistine that he should taunt the armies of the living God? అసలు ఎవరు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు? ఎంతటి వాడు అసలు? The only thing, ఆ అనారోగ్యమా, ఆయన పొందిన దెబ్బతో ఇది ఎంతటిది? Come on, hallelujah, hallelujah, hallelujah. ఓ ఈ పేదరికమా, ఆయన పొందిన శాపముతో ఇది ఎంతటిది? Come on, hallelujah, hallelujah, hallelujah. What is your response? What is that you're speaking back? నీ అధ్యాయం అంతా మీరు చదవమని చెప్పాను కదా. Will you read? నా 28వ వచనం చదువుదాం. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యగు ఎలియాబునకు వినబడక, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? మోషే కూడా మందను వదిలిపెట్టి మంటకి తిరిగాడు. Come on, hallelujah, 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 hallelujah. దావీదు కూడా అప్పటిదాకా తండ్రి యొక్క మందను మేపుతా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి చెప్పాడు, అందుకనే ఆ మందని వదిలేసి, now see, he turned aside into the purpose, into the plan of God. Hallelujah. అరణ్యములో ఆ మందను, అరణ్యములో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివ. నేను యుద్ధం చూడటానికి రాలా, యుద్ధం చేయటానికి వచ్చా. హల్లెలూయా. చూడండి, చూడటానికి వస్తేనే అంత కోపం వస్తే, చేయటానికి వస్తే ఇంకెంత కోపం రావాలి? In other words, his older brother, ఎవరికైనా కోపం వస్తుంది నిజంగానే. ఆ కోపంలో ఎప్పటి నుంచో పెట్టుకున్న మాటలని అనేసాడు. నీ హృదయ కాఠిన్యము, నీ హృదయపు గర్వము, దాని యొక్క చెడుతనము, ఎన్ని మాట్లాడినట్టు చూడండి. తమ్ముడు పట్టుకొని చమన్ చూస్తా ఉన్నా సిస్టర్, మీరు వచ్చినప్పుడు నేను వందలు చెప్పట్లేదు, మీరు నాకు చేయట్లేదు, మీరు అది వెళ్ళిపోతున్నారు, మీరు అక్కడికి వెళ్ళిపోతున్నారు, అంత విషయం అర్థం మొత్తం ఎప్పటి నుంచో ఉన్న స్టాకింగ్ అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందరు ఇక్కడే ఉన్నారా? చూస్తానే ఉన్నా. మీ ఇంటికి వస్తే ఏం పెట్టలా, ఆ అమ్మాయిని తీసుకొస్తున్నా, ఏం తీసుకురండి, 100 కిలోల లడ్డులు తీసుకురండి. 100 కిలోల లడ్డులు ఏం చేస్తారు? ఆమె తిని 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 అత్త లడ్డు అయిపోద్దా ఏంటి నాకు అర్థం. 50 కిలోల లడ్లు, 2 బందులు సెల్విడి, ఇంకో 50 కిలోలు కాజాలు, కాజా 50 కిలోలు. ఎవరికి ఇద్దామని? ఊరంతా ఇద్దామన్నా? అంటే ఏం లేదు, ఈ అమ్మాయిని ఇంటికి వచ్చేటప్పుడే ఒక ముందు అసలు ఏం చేద్దాం, అసలు ఏం అత్తకి ఆ దురాత్మ వస్తుంది, అత్త దురాత్మ.
అత్తలకు పట్టిన కొన్ని సంవత్సరాలు పట్టిన అత్తదురాత్మ ఎంటర్ అయిపోద్ది ఇమీడియట్గా. కొడుకు పెళ్ళి అవుతుంది అనగానే ఎప్పుడు నేను ఇంకొక అత్త ఆ స్టోరీస్ ఎలా చెప్పింది, అట్లా నా కోడలు నేను ఎట్లా విసికిచ్చి, ఎట్లాగా ఏడిపించి, ఎట్లాగా సాధించి, నేను కూడా ఒక పుస్తకం రాయాలి కదా అత్తగా. 2 బిందెలు సెలవిడి తీసుకెళ్ళి, అసలు దేవుని బిడ్డలు సెలవిడి చేయొచ్చా నాకు తెలియదు. అంటే ఫస్ట్ ఇప్పుడు గుర్తొస్తుంది వీళ్ళకి దేవుని బిడ్డలు చేయొచ్చా. ముందు మాత్రం యెహోవా నా మొరలాలించెను అని చెప్పి అదేసి ఇదేసి పసిపేసి బూడిదేసి తిప్పేసి, అదేనంటే పసుపు ఎందుకు వాడతారంటే సెప్టిక్ కాకుండా, అంటే పెళ్లి కూతురు సెప్టిక్ అయిందా, పెళ్లి కొడుకు సెప్టిక్ అయ్యాడా, వాళ్ళ అత్త సెప్టిక్ దా, ఆ కుటుంబమే సెప్టిక్ ట్యాంకా. ఎదవ మాటలు, ఎదవ విశ్వాసులు మాట్లాడతా ఉంటారని అందరూ అనుకుంటున్నారు. నేనేమనలేదు. సెప్టిక్ అయ్యాడేంటి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సెప్టిక్ అయిందా? మరి సెప్టిక్ అయ్యి మనమే పసుపు రాసుకొని మన సెప్టిక్ని తీసి అవసరమా? ఏదైతే ట్రెండ్ అందరు పచ్చ లుంగీలు కట్టేయటం, పచ్చదా ఏ లుంగి, పసుపు లుంగీలు కట్టేయటం, అందరు సుల్తీ చేసుకుంటారా, లేకపోతే మీకు అన్న మ్యారినేషన్ మిమ్మల్ని వండుతారా? నెక్స్ట్ నాకు ఏం జరిగింది మీ లుంగి దేనికి? ఏం లేదు బ్రదర్, మనకి ఏంటంటే పిల్లలు సరదాగా ఫోటోషూట్ కోసం పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేస్తారు. నాకు అర్థం కాదు, అమ్మా ఈ సిస్టర్కి బ్రదర్కి ఎంత కళ ఉందా. ఆ రీల్ ఏడో దగ్గర ఆడ పెట్టేస్తాడు ఆ కెమెరా వాడు. ఎంతమంది వస్తున్నారు ఇంటికి? 5 రండి. 5 లేదండి ఇంకోటి 6 రాకూడదు. మా ఇంటికి 5 రావాలి. ఏ రోజు వస్తున్నారు? ఏ రోజు అంటే మేము అదే అండి, సోమవారం బయలుదేరి మంగళవారం ఏంటి ఈ డైరెక్ట్ చెప్పరు, అంకుల్ ఉండరు ఆ రోజు. ఆయన నేను ఉంటానండి, మీరు ఎప్పుడు వచ్చినా ఏం ఇబ్బంది లేదండి. ఇటు చూస్తూ ఉంటారు, ఈయనకి అర్థం కాదు సడన్గా ఎందుకు ఇట్లా అయిపోయేది. అన్నయ్య గారు మీరు ఉంటారా? నేను ఉంటానమ్మా. ఈవిడ తిరిగి సార్ చూసి ఇంట్లో తేడా ఉంది, కొత్తగా పెళ్ళి అయినప్పుడు లుక్ ఇప్పుడు సరిగ్గా కొడుకు పెళ్ళి అవుతుంటే వస్తుంది ఏంటిది అర్థం కాదు ఈయనకి అర్థం కాదు. వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఈయన కూడా ఆవిడ మొహం పెడితే వీళ్ళకి అర్థం కాదు. ఆ రోజు బాగానే మాట్లాడి ఎందుకు టైడ్, ఎందుకంటే ఈలోపు ఆయన గ్యాస్ కొట్టి అది కొట్టి ఇది కొట్టి ఇది పట్టి ఇది పెట్టి ఈయన్ని కూడా ఆయనకి లాగా మార్చి ఈయన చేత మాట్లాడిచ్చి ఇలాగా సెట్ చేస్తారనమాట. ఇలా వర్డ్స్ యువర్ వికెడ్నెస్ ఆఫ్ యువర్ హార్ట్. ఐ నో యువర్ ఇన్సలెన్స్ అండ్ వికెడ్నెస్ ఆఫ్ యువర్ హార్ట్. 28వ వచనం, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేవి? అరణ్యములు ఆ చిన్న గొర్రె మందను ఎవరిని వశము చేసి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నువ్వు వచ్చితివా నేను. వర్డ్స్ 29 మీ లైఫ్లో మర్చిపోవద్దు. But David said, what have I done now? Was it not just a question? మాట మాత్రం పలికిదినని చెప్పి 30వ వచనం, David turned away from him. అతని యొద్ద నుండి తొలగి. You must turn aside. You must turn away. Hallelujah. Hallelujah. అతని యొద్ద నుండి తొలగి. నీ విశ్వాసమును ఆర్పటానికి ప్రయత్నం చేస్తున్న వారి ఎదురు నుంచి నువ్వు తొలగిపోవాలి. హల్లెలూయా. దేవుడు మీ హృదయంలో ఏమి ఉంచాడు, ఏవి చేయటానికి ఉద్దేశించాడో దానిని హైజాక్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి యూ మస్ట్ టర్న్ aside. Amen. Hallelujah. Hallelujah. You must turn aside. Amen. Hallelujah. అతని యొద్ద నుండి తొలగి. I like that word. Beautiful word. అతని యొద్ద నుండి తొలగి. Hallelujah. Hallelujah. What are the things that you need to turn away? People,
depression, disappointment. I must turn aside. Moses, turn away. Hallelujah. And then what you need to do? You need to look intently. Hallelujah. దేవుని వైపు చూచుట, దేవుని మాట వైపు చూచుట. Amen. Hallelujah. Hallelujah. This is a beautiful picture of prayer. ఇదంతా కూడా ఏంటి అంటే how prayer works, how a man of boldness, faith, raw faith that doesn't yield, దేనికి వంగని విశ్వాసము కలిగిన వ్యక్తి ఏ రీతిగా ఉంటాడో, అసలు ప్రార్థన ఎలా చేయాలి, దేవుని ఎదుట మనం ఎలా సిద్ధపడాలి, ఎలా నిలబడాలి, ఇదంతా ఈ అధ్యాయంలో ఉన్నాయి. 1 Samuel chapter 17. I just quickly read 2 more verses and then I'll close here. Let's read from verse 31, 31 వచనం నుంచి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనుల సంగతి సౌలుతో తెలియచెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తం లేదు. Hallelujah. See, this is what God wants you to maintain. నీ శ్రమ దినమున నువ్వు కృంగిపోకూడదు, నీ దుఃఖ దినమున నువ్వు నలిగిపోకూడదు. నీ బలహీనమైన చూడు అన్ని మీ మీదకి ఇంతెత్తు వచ్చినప్పుడు యూ నీడ్ టు స్టాండ్ దట్ గ్రౌండ్, యూ నీడ్ టు స్టాండ్, యూ నీడ్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్, అన్యీల్డింగ్ ఫెయిత్. హల్లెలూయా. ఈ ఫిలిస్తీని నిమిత్తం అసలు నువ్వు ఎంత దావీదు, నువ్వు అసలు నీ ఏజ్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి, ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్, వాట్ కైండ్ ఆఫ్ ఏజ్, వాట్ కైండ్ ఆఫ్ స్టేచర్, నీ స్థాయి ఏంటి అసలు. ఈ ఫిలిస్తీను నిమిత్తము మీ ఇంట్లో అట్లా ఉండాలి. ఈ అనారోగ్యం బట్టి మీ ఇంట్లో ఎవరు అవసరం లేదమ్మా, నేను ప్రార్థన చేస్తాను డాడీ గురించి, అమ్మ నేను మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, అమ్మ తమ్ముడు గురించి నేను ప్రార్థన చేస్తాను, అమ్మ అక్క గురించి నేను ప్రార్థన చేస్తాను. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమస్య గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కమాన్, హల్లెలూయా. ఈ ఆర్థిక సంబంధమైన దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. So you must be strong, somebody that take that place. Hallelujah. Come on, read it. మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. Oh, come on, hallelujah. వానితో పోట్లాడుదును, వానితో పోట్లాడుదును, ఓ వానితో పోట్లాడుదును. ఆమేన్, వానితో పోట్లాడుదును. Come on, వానితో పోట్లాడుదును, వానితో పోట్లాడుదును. I will fight with that voice that is defying my life. I will fight with that fear that is trying to taunt me. I will fight with the decision that is trying to capture me. I will fight, amen, with the demonic spirit that is trying to curse me, that is trying to defeat me. నన్ను జయించడానికి ప్రయత్నం చేస్తున్న ఆ అంధకార చీకటి శక్తిని నేను పోట్లాడతాను. ఓ we wrestle not against flesh and blood. నేను పోట్లాడుదును. అందరు రాజు అయిపోదాం అనుకుంటారు, ఎందుకంటే రాజు నడుస్తా ఉంటే వెనకాల రాజ మార్తాండ, ఏంటిది రాజ మార్తాండ, రాజుగారు వేయించేస్తున్నారు హో అనగానే నెమలు పట్టుకుని అటు ఇటు ఊపేస్తా ఉంటా.
చాలామంది అది చూసి లేకపోతే ఎవరు అక్కడ అని చప్పట్లు కొడితే వచ్చేసి అందరూ ఏమనుకుంటారంటే నేను కూడా రాజు అవ్వాలి, నేను కూడా ఆఫీసర్ అవ్వాలి, నేను కూడా వీళ్ళ బిల్ నొక్కంగానే ఆయమ్మ తీసుకొచ్చి వాటర్ పెట్టాలి. లెట్ మీ టెల్ యూ, రాజు అంటే అది కాదు. ఊర్లో ఉన్న తల్ల పంట మేదేసుకొని తిరిగేవాడు రాజు. పాస్టర్ చాలామంది పాస్టర్ అమ్మ అన్న ఎంత నీట్గా బ్రదర్ బాబు నీట్గా రెడీ అయ్యి పెళ్లి కొడుకులాగా చక్క నీట్గా రెడీ అయ్యి సూట్ వేసుకొని వచ్చి చూడండి, ఇది సేవ ఇట్టు ఉండాలి. అబ్బా పాస్టర్ గారు కారు భలే వచ్చేసావా, మొన్న ఒకటి వేసుకొచ్చాడు, నిన్న ఒకటి వేసుకొచ్చాడు, ఆ మొన్న ఇంకోటి వేసుకొచ్చాడు, రేపు ఇంకోటి వేసుకోరాబోతున్నాడు. హలో, see people look at the glamour, people look at the what looks outside. తినకోకుండా ఉండటం వల్ల 5 సంవత్సరాల క్రితం కొన్న సూట్ పట్టింది. అమ్మ ఇది కొత్తగానే ఉంది, నేను మాయం, నేను వాష్ చేయలేదు ఇంతవరకు. మై క్లోత్స్ ఐ డోంట్ వాష్. హలో, మై సూట్స్ క్లోత్స్ అంటే ఇది వారి వస్త్రములు పాతకెళ్ళలేదు, సరదాగా ఊరికి దాన్ని క్లెయిమ్ చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మా మమ్మీ అంటారు, ఈయన నీ బట్టలు ఇంత కొత్తగా ఉన్నాయి. యా, ఇట్ హ్యాస్ టు బీ. You pray 16 hours and wear this suit, what do you think the suit will happen? ఏమో నా మైండ్ పాడైపోయింది వాక్యం చదివి. ఐ థింక్ డిఫరెంట్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అబ్బాయి అడిగాడు, అన్న మీకు ఎన్ని సూట్లు అంటే నీకు లేనన్ను ఉన్నాయని. బాగా ఇసుకిస్తా అన్నాడు. నేను వానితో పోట్లాడుతున్నాను. డేస్ ఆఫ్ గ్లోరీ అంటే అదే. ఎవనికి మహిమ, ఎవని దేవుడు కనపరుస్తాడు, ఎవడైతే దాన్ని పట్టుకొని దాన్ని తీసుకొని దాన్ని లోపరుచుకుంటాడో, ఏ శోధనైతే నీ మీదకి వస్తుందో, ఏ సాతాను అధికారం అయితే నీ మీదకి నిన్ను జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉందో, దానిని లోపరుచుకున్న వాని మీదకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వానితో పోట్లాడుదును. నా 17వ అధ్యాయం, ఫర్ యు ఆల్ దేర్, అండర్స్టాండింగ్ ప్రేయర్ 17:16. మర్చిపోవద్దు మాట. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. అండర్స్టాండింగ్ ప్రేయర్. మీరు గమనిస్తే చాలా సిక్నెసెస్ కూడా పొద్దున ఒకసారి వస్తుంది 104 ఫీవరు, మళ్ళీ సాయంత్రం దాకా రాదు, మళ్ళీ సాయంత్రం అవుతుండగా పిలిచినట్టు ఎవరు మళ్ళీ 104 వస్తుంది. హలో ఆంటీ కరెక్టా రాంగ్? ఈవెన్ క్యాన్సర్ సైకిల్స్, క్యాన్సర్ కూడా ఐ హర్డ్ దాట్, ఐ మైట్ బి రాంగ్, ఇఫ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ ఆర్ రాంగ్. దేర్ ఆర్ టైమ్స్ మార్నింగ్ టైమ్ ఇట్ షూట్స్ అప్ సో బిగ్ అండ్ దెన్ మధ్యలో అంతా కనపడదు, మళ్ళీ ఈవినింగ్ టైం వచ్చి మళ్ళీ ఇట్ షూట్స్ అప్, మళ్ళీ రాత్రి అంతా నిద్ర ఉండదు. మీరు చూస్తే కీమోథెరపీ కూడా దే గివ్ ఇన్ 40 సైకిల్స్. రేడియోథెరపీ మా డాడీకి 40 సైకిల్స్ చేయాలన్నారు. అండర్స్టాండింగ్ లైఫ్, అండర్స్టాండింగ్ థింగ్స్. బేబీ ఇన్ ద మదర్స్ వూమ్ 40 వీక్స్. హలో, ఆర్ యు హియర్ విత్ మీ? లేదు బ్రదర్, నాకు ఇప్పుడే ఫస్ట్ వీక్లోనే వచ్చేయాలి బేబీ అండి. ఎవడు వస్తాడు బేబీ? ఫస్ట్ వీక్ బేబీ ఎవడు వస్తాడు? హలో, అర్థం ఉండదు కొంతమంది అడిగేది. కోడి గుడ్డు పెట్టింది అనుకోండి, పిల్లతో పెట్టాలనుకుంటారు. ఇది అవ్వదు. ఆ గుడ్డు ఏమని ఇట్ హ్యాస్ టు బి హ్యాచ్డ్ ఫర్ 21 days. 21 days దాన్ని పొదిగితే తప్పించి దాంట్లో నుంచి రాదు, అది పిల్ల ఫామ్ అవ్వదు. ఏమే ఆర్ యు హియర్ విత్ మీ? కొంతమంది దే గివ్ టూ సూన్. I mean, I don't know. నాకు పెద్ద తెలియదు కానీ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. 40 days 40 రోజులు పొద్దున్నే వచ్చి ఏమంటున్నాడంటే ఇజ్రాయిల్ సైన్యములన్నింటినీ తిరస్కరిస్తున్నాడు. మార్నింగ్ ఒకసారి
ఇశ్రాయేల్ చూసి భయపడిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు కొంచెం తిని కొంచెం ఏదైనా స్ట్రెంగ్త్ తెచ్చుకున్న టైంకి మళ్ళీ సాయంత్రం కనపడి మళ్ళీ ఇశ్రాయేల్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. మీలో ఎవడన్నా ఉంటే అన్ని తీసుకురండి, నేను వాటితో పోట్లాడతానంటున్నాడు. మళ్ళీ భయపడిపోతున్నాడు. మళ్ళీ వీళ్ళు పడుకొని మళ్ళీ వాళ్ళ ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని నిద్రపోతాడు. మళ్ళీ పొద్దున్న లేకంగానే మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే వచ్చేస్తున్నాడు. అట్లా 40 days పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం దిస్ guy is showing up. Why don't you pray for 40 days when the devil is showing up morning and evening? Hallelujah, hallelujah, hallelujah. And I'm reading, నేను ఎప్పుడో పొరపాటున ఎప్పుడో చదువుతూ I stumbled into microbiology. చదివి ఎక్కడో మైక్రోబయాలజీ ఎక్కడికి వెళ్ళా. మరి అది తప్పైతే మీలాంటి పెద్దలు జ్ఞానులు నాకు చెప్పండి. దాంట్లో ఐ రెడ్ ఇయర్స్ ఎగో ఏమని రాస్తుందంటే ఏ బ్యాక్టీరియాకి లైఫ్ 40 days ఉంటుందంట. ట్రై టు సర్వైవ్ ఫర్ 40 days somehow. ఆ 40 days కనుక దాన్ని కనుక అటాక్ చేయగలిగితే దట్ బ్యాక్టీరియా విల్ నాట్ ప్రోగ్రెస్ ఫర్దర్. మీకు విషయం చెప్పమంటారా? 40 days of constant prayer can break 40 years of bondage and slavery over your life. Imagine, చాలా మంది 40 days చాలా లాంగ్ టైం. It's a very very less time. This is a prophetic analogy here. 40 రోజులు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం. నా ఇక్కడి నుంచి నేను 2 గ్రాడ్యుయేట్ పాయింట్స్ చెప్తాను. మీరు అంటే మార్నింగ్ ఐ వాంట్ టు సెండ్ యూ లైక్ దాట్. డేవిడ్ స్పీకింగ్. నా దావీదు అంటున్నాడు, ఎవరు భయపడద్దు ఈ ఫిలిస్తీన్ నిమిత్తం, నేను అతనితో పోట్లాడదును అని చెప్పి హీఈస్ గివింగ్. ఏమంటాడు 33వ వచనం. And Saul said to David, సౌలు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో నేను. The one that outshines is the one that has the fire of God over his head. Hallelujah. In an army of thousands and thousands of people, there is this one little boy that is commanding attention, that is demanding attention. Amen. Hallelujah. That is speaking words that were arrogant and bold. ఆ మాటలు ఏంటంటే గర్వంతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఇంత ధైర్యం అనుకోవట్లేదు, గర్వం అనుకుంటున్నారు. Some people mistake your boldness to your arrogance. మీ ధైర్యమని చాలామంది గర్వం అనుకుంటారు. We can't help them. There is one boy that is commanding attention. ఎందుకంటే that is the only one boy that is having the anointing, the fire of God over his head. Hallelujah. Hallelujah. వాడికి బాల్యము నుండి యుద్ధాభ్యాసం ఉండొచ్చేమో, కానీ నిన్నే మా ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చి నూనె పోసాడు. నాటి నుండి యెహోవా ఆత్మ బహు బలముగా నా మీదకి దిగి వచ్చాను. Come on, hallelujah, hallelujah, hallelujah. నాకు ట్రైనింగ్తో పని లేదు. Amen, hallelujah. I don't have so much of work to train. నాకున్న పని ఏంటంటే it's not training, it is yielding. నేను అప్పగించుకుంటే చాలు. Amen, hallelujah, hallelujah. Oh, to God be the glory. Amen. నేను అప్పగించుకోవటం ప్రారంభించాను. నా చిన్ని మంద నేను కాస్తా ఉంటే ఎలుకబంటి వచ్చింది. ఏం చేశాను నేను దాన్ని? కమ్ ఆన్, రీడ్ ఇట్. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి విడిపించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. I speak somebody to become this bold today in the name of Jesus. Somebody willing to lose their mind and half, to run after every demonic power that is taking your job, taking your sheep, taking your blessing, taking your miracle. Come on, hallelujah,
హల్లెలూయా. దాని వెనకాల పడి ఆమేన్ హల్లెలూయా. So you don't yield, amen hallelujah. See, before God releases to the battles that everybody watch, అందరు చూస్తున్నప్పుడు ఫైట్ చేసే పోరాటాలకి దేవుడు మిమ్మల్ని విడుదల చేయకముందు, ఎవరు చూడనప్పుడు మీరు ఫైట్ చేసే బ్యాటిల్స్లో దేవుడు మీకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. God be the glory. దాని వెనకాల పరిగెత్తి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, దాని నోట నుండి ఉన్న గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. ఆమేన్ హల్లెలూయా. నేను పోట్లాడతాను నేను. ఆమేన్ హల్లెలూయా. నేను దాన్ని కొట్టి చంపేశాను. ఆమేన్. సో ఫిలిస్తీన్తో కూడా కమ్ ఆన్ హల్లెలూయా. ఓ హల్లెలూయా. కమ్ ఆన్ హల్లెలూయా. Hallelujah. You need to kill some things. Amen. Hallelujah. You need to kill your headache before you kill your cancer. Come on. Hallelujah. You need to kill some little things before you kill the big things. Amen. You need to conquer the small battles before you conquer the big ones. Amen. Hallelujah. చాలా మంది చిన్న చిన్న వాటిని వాటిని వదిలేసి డైరెక్ట్ పెద్ద వాటికి పెడతారు. Come on, let's read it. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. ఓ హల్లెలూయా. నేను దీన్నే అంటున్నాను, దీన్ని కూడా చూడటం. నీకు మీదకు వచ్చిన శత్రువుని నీవు ఎలా చూస్తున్నావు, నీ మీదకు వచ్చిన పరిస్థితిని ఎలా చూస్తున్నావు. Let me tell you, you have to see yourself million times bigger and stronger than any problem that is standing before you here today. Hallelujah. 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 సింహం వెనకాల ఎందుకు పరిగెత్తాడంటే సింహం కంటే బలాఢ్యుడు అనుకున్నాడు. Come on, hallelujah. ఎలుగుబంటి వెనకాల ఎందుకు పరిగెత్తాడంటే he knows that he have access to some unseen hidden strength. Amen. Hallelujah. హల్లెలూయా. ఇప్పుడు ఎలుగుబంటిని చూసి భయపడలేదు, సింహమును చూసి భయపడలేదు. ఆమేన్. అందుకనే ఫిలిస్తీన్ చూసి భయపడట్లా. నేను సింహాన్ని చంపేసి సింహంలా కొల్లేడు అనుకుంటున్నాడు. కమాన్ హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరు ఎత్తున్నాడు, పడుకున్నాడు, ఇదేదో ఉంది. పడుకున్న వాళ్ళందరూ రాజు అనుకుంటే, పడుకున్న వాళ్ళందరూ కింగ్ అనుకుంటే అందరు కింగే. లయన్ హైట్ ఉండదు. హైట్ ఉంటుందా? నో. లయన్కి ఉంది హైట్ కాదు. ఆమేన్ హల్లెలూయా. కింగ్కి ఉండాల్సింది హృదయం, హార్ట్. ఆమేన్ హల్లెలూయా. అంత పొడుగ్గా ఉండి గబుక్కున హార్ట్ లేదనుకోండి, తోటకూర మట్టలాగా కింద పడిపోతారు. నేను అనుకున్నా జిరాఫ్ మస్ట్ బి ద కింగ్ ఆఫ్ ద జంగల్. నో, జిరాఫ్ ఇస్ నాట్ ద కింగ్ ఆఫ్ ద జంగల్. ఇట్స్ లయన్ దట్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జంగల్. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అడవిలో బాగా గొడవ చేసేది ఎవరు చెప్పమంటారా? మేము వెళ్ళాం 2-3 వాటికి. బాగా గొడవ చేసేది ఎవరు అడవిలో అంటే కోతులు. కోతులకి అరుస్తూ ఉంటాయి, ఎడుగుతూ ఉంటాయి. లంగూరు, ఎస్పెషల్ లంగూరు. ఒళ్ళంతా తెల్లకుంటుంది, మొహం ఒకటే నల్లగుంటుంది అండి. మరి అదేంటో నాకు తెలియదు. మీరు చూసారు అట్లీ ఎంత కొండముచ్చు అంటారు ఆంటీ. ఓకే, అసలు ఎంత గొడవ చేస్తే చెప్పలేము, ఎంత గొడవ చేస్తే చెప్పలేము. అసలు మొత్తం హోల్ జంగిల్ అంతటిని రేపేది పూర్తిగా ఏది తిందో సగం తింటాం పడి, సగం తింటాం పడి, సగం తింటాం పడేయటం. అదేంటంటే ప్రతి ఫ్రూట్ని చెక్ చేస్తాను కదా. అప్పుడప్పుడు నేను పిల్లలకి వెళ్ళినప్పుడు కనపడతా ఉంటారు.
అరే వీళ్ళు ఇంత కష్టపడి ఇంత డబ్బులు పెట్టారే, మనం వేస్ట్ చేయకూడదే, మన కాస్త ఈ డబ్బులు మనైనా ఆలయన్న ఒకటేనే, ఏముండదు చాలామందికి. ఇది కొంచెం బాగాలేదు, స్వీట్ లేదమ్మాయి, ఉందా అంటే మీకు షుగర్? ఎప్పుడో ఒకసారి స్వీట్ మరి తీగుంది మరి స్వీట్ తీయకుంటే ఎట్లా ఉంటుందా అంటే చెప్పండి, కారంగా ఉంటుందా స్వీట్? అదే ఇవి తినమనంటే స్వీట్ నీళ్ళు తిన్నప్పటి నుంచి అంకుల్కి స్టార్ట్. అన్ని తినేసేసి పడేసేసి, పిల్లలు కూడా అంతే. అమ్మో, ఐ మీన్ లంగూరు పిల్లలు. ఈ అడవిలో ఈ లంగూరు పిల్లలు చేసేంత గోల ఎట్లా ఉంటుంది అసలు? అంత హడావుడిలో సింహం, నేను సింహం చూడగా పులి క్లామఫ్లాజ్ అయిపోయి అసలు కనపడదు తెలుసా, చెట్లలో, ఎండిపోయిన చెట్లలో అది దాని చర్మం కలిసిపోయి ఉంటుంది. అసలు ఒక్కొక్క అడుగు ఇలా వేసి బైనాక్యులర్స్ పెట్టుకొని మేము చూస్తూ ఉంటే దాన్ని ఎంత నిదానంగా వెళ్తుందో అది. అందరూ కామ్గా ఉండమన్నారు. నేను ఒక్కడే గొరకబెట్టి నిద్రపోతా. నేను నిద్రలేదు, రాత్రి పాస్టర్ గారు వెళ్ళిపోద్ది, అది వెళ్ళిపోద్ది. ఎవరు వెళ్ళిపోద్దా, ఎవరు వెళ్ళిపోయేదాన్ని, ఎవరు వెళ్ళిపోయి అంటే మా చుట్టుపక్కల వ్యాన్స్ అన్నీ అయిపోయినాయి చూడటానికి. ఎందుకంటే హంట్ చేస్తుంది. పైకెక్కింది, ఆ కొండెక్కి జంకన చీల్ చేసి తింటా ఉంది. సరే నీ ఎవరు వెళ్ళిపోతారు అని మా అభిషేక్ దగ్గర నుంచి బైనాక్యులర్స్ తీసుకొని ఇలా పెట్టి చూసా. అది చూసినప్పుడు అది తినేది కాస్త తలెత్తి ఇలా చూస్తే నా కళ్ళలోకి చూసినట్టు ఇలా తీసి పక్కన పడేసి మళ్ళీ పెట్టి చూసాను దాన్ని. దేవుని వాక్యం గుర్తొచ్చింది, ఇశ్రాయేలు ఆడ సింహము వలె లేచును. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆడ సింహము వలె నిక్కి నిలుచును. ఆ మాట రాసింది కదా, రక్తం కారుతా ఉందండి ఇశ్రాయేల్కి. దేవుడు అన్నాడు, యాకోబు నువ్వు అది, యాకోబు ఇశ్రాయేలరా నువ్వు అది. నీ దగ్గరికి వచ్చింది అల్లా నెత్తికెళ్ళిపోతానంటే వదిలేస్తానికి కాదు, నేను వానితో పోట్లాడుదును. Come on, hallelujah, hallelujah. Oh, I will fight and get my miracle. I will fight and get my breakthrough. I will fight and get my blessing. Amen, hallelujah. సో నేను సెకండ్ సర్వీస్లో చెప్పాలనుకున్న పాయింటే అది. సో ఇస్సాకు ఏశావును ఆశీర్వదిస్తే, ఇస్సాకు ఏశావుని ఆశీర్వదించినప్పుడు, ఇప్పుడు ఏశావు లాగా యాకోబు వస్తే, ఆ దీవెన యాకోబు మీదకి వస్తే, ఏశావు వచ్చినప్పుడు ఆ పలికిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి యాకోబు మీద పలికిన శాపం అయితే, మీరు ఎక్కడే ఉన్నారా? నాకు ఒక హోల్ సినారియో చూస్తూ ఉంటే, ది సెర్మన్ ఇస్ స్టిల్ కుకింగ్. నేను ట్రై టు పుట్ దోస్ థింగ్స్. అసలు అక్కడ వచ్చిన ఏడిస్తే వాడు ఎవరైతే ఉన్నాడు, ఐ మీన్ ఏశావు, అతని మీద దీవెన కానీ శాపం కానీ ఏం లేదు. దీవెన శాపం రెండు ఎవరి మీద ఉన్నాయి అంటే వచ్చిన యాకోబు మీదే ఉన్నాయి. సో యాకోబు తన జీవితం అంతా ఫైట్ చేసేది ఏంటి అంటే, దెర్ ఈస్ అ బ్లెస్సింగ్ దట్ ఈస్ ట్రైంగ్ టు కాన్కర్ హిమ్, బట్ దెర్ ఈస్ ఆల్సో ఎ కర్స్ దట్ ఈస్ ట్రైంగ్ టు కౌంటర్ దట్ బ్లెస్సింగ్. దెర్ ఈస్ ఎ బ్లెస్సింగ్ దట్ ఈస్ అపాన్ హిమ్. ఎందుకంటే ఏశావు ప్లేస్లో వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నాడు, కానీ యాకోబుగా ఉండటం వల్ల యాకోబు మీద ఉన్న శాపం తన మీద ఉండిపోయింది. ఆర్ యు హియర్ విత్ మీ? సో అందుకనే ఏం చేశాడంటే, దోత దగ్గరికి వెళ్ళి పెనుగులాడాడు, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను అన్నాడు. ఎందుకు విడిచిపెట్టవు, నువ్వు ఆశీర్వదించబడలేదు అక్కడ అంటే, నో, ఆ ఆశీర్వాదం ఉంది, కానీ ఆశీర్వాదం ఏదైతే ఉందో దాన్ని నేను ఆల్రెడీ, నా మీద ఒక శాపం ఉంది.
నేను మోసగాడన్న శాపం ఉంది. యాకోబుగా ఉన్నాను కనుక యాకోబు మీద ఏ శాపం ఉందో ఆ శాపం ఉంది. సో ద ఫైట్ ఏంటంటే దిస్ కర్స్ ఇస్ ట్రైంగ్ టు విన్ ఓవర్ ద బ్లెస్సింగ్ దట్ ఈస్ దేర్. సో ఈ రోజు ఏంటంటే నాకు ఈ ఉన్న శాపం కూడా విరిగిపోవాలి. బాయ్ హల్లెలూయా, హల్లెలూయా. సో అది మన ఆత్మీయ జీవితం కూడా. అది ఏంటి అంటే శరీరం అనుసారముగా జీవించే జీవితం వల్ల ఒక శాపం ఉంది, కానీ క్రీస్తులో మనం ఆశీర్వదించబడం. నూతన సృష్టిలో ఒక దీవెన ఉంది, పాత సృష్టిలో కూడా there is something that is trying to conquer. సో ఈ రోజున ఏం కావాలి అంటే మనం ఆ పోట్లాడటం వల్ల I will expound it in the second service. నువ్వు తిరుగులాడుట వలన నీ మీద కాడి విరిగిపోతుంది అన్నాడు. వెన్ యూ బికమ్ రెస్ట్లెస్. ఏషావు చేయలేదు అది, కానీ యాకోబు చేశాడు. రాత్రంతా పెనుగులాడాడు. హీ బికేమ్ రెస్ట్లెస్ దేర్. దేవా నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టినాడు. ఆ రోజున దేవుడు అన్నాడు, నేను ఆశీర్వదిస్తున్నాను. ఆ రోజు నా కాడి విరిగిపోయింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. See, that is the whole picture of prayer. That is the whole picture of tenacity. Amen. Hallelujah. ఈ రోజున the real fight that you're going to fight, అదే మోషే ఫైట్ చేస్తున్నాడు. మనసులో ఉన్నది, హృదయంలో ఉన్నది. The call and the remark, the disappointment and the years that were wasted. సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. దేవుని యొక్క పిలుపు, ఆశీర్వాదం ఉంది, బట్ ఈ 40 సంవత్సరాల శాపం దాన్ని తినేస్తూ ఉంది. అరే హియర్, ఇక్కడే ఉన్నారా? ఆ పిలుపు ఉంది, కానీ ఈ నిరుత్సాహం దాన్ని చంపేస్తూ ఉంది. ఇంకా అనుకోవడం లేదు, నేను తేరి చూస్తా, ఇంక విరిగిపోవాలి ఇది నా జీవితం మీద. ఓ బాయ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. You become restless, I'm telling you. You've wrestled there. Amen. Hallelujah. ఒక మాట రాస్తుంటుంది, సూర్యుడు అతని మీద ఉదయించెను అని. And the sun rose upon him. కుంటుతూ వెళ్తూ ఉన్నాడు, బట్ ఆశీర్వదించబడి వెళ్తూ ఉన్నాడు. Amen. Hallelujah, hallelujah. యాకోబు మీద ఏ శాపం అయితే పలుకుబడిందో దాన్ని విరగొట్టుకొని వెళ్తూ ఉన్నాడు. Amen. Hallelujah, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆశీర్వాదం ఉన్న ఒక్కగానొక కుమార్తె జీవితం నాశనం అయిపోయింది. ఆశీర్వాదం ఉన్న పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని కాక వేరే వాళ్ళని చేత మోసపుచ్చబడ్డాడు. ఆశీర్వాదం ఉన్న 20 సంవత్సరాల జీతవీల. ఆశీర్వాదం ఉన్న ఎందుకని అంటే యాకోబు మీద ఉన్న శాపము స్టిల్ యాకోబుని జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. Are you here with me? సో ఫర్ దట్ యేషావు యొక్క దీవెన, యేసై యొక్క దీవెన, కల్వరి యొక్క దీవెన టు ఓవర్టేక్, యూ నీడ్ టు బికమ్ రెస్ట్లెస్. Oh boy, hallelujah, hallelujah. And break that yoke, amen, hallelujah. And then get into that real blessing in your life. నీ జీవితంలోనికి ఆ దీవెనలోనికి అడుగుపెట్టి. ఇంకొక గ్రాడ్యుయేట్ పాయింట్ అంత చెప్పమంటారు అదంటారా? చాలామంది అంటారు, అన్న నేను మాట్లాడతానన్నా కానీ ఎందుకు జరగట్లేదన్నా, అన్న మీరు చెప్పినట్టు కన్ఫెస్ చేస్తున్నానన్నా ఎందుకు జరగట్లేదన్నా. ఎందుకు అని అంటే ఇది బ్రేక్ అవ్వకుండా ఉన్న ప్లేస్లో నుంచి మాట్లాడుతున్నావు. యాకోబు బ్రేక్ అవ్వని ప్లేస్ నుంచి మాట్లాడుతున్నావు. దెర్ ఈజ్ వన్ థింగ్, లెట్ మీ టెల్ యూ. చదువుకునేటప్పుడు చదువుతున్నవి, చదువైపోయి ఎగ్జామ్ రాసిన తర్వాత చదివినవి చెప్తే ఇప్పుడు చెప్పిన వాటికి జీతం రాదు, ఇప్పుడు చెప్పిన వాటికి జీతం వస్తుంది. The same IPC sections that you are studying in your training, it's the same IPS sections after you are in the job, when you have spoken what maatladutunnappudu there were things that were happening. In other words, there is something called, in మొత్తం అంత ఒక లైన్లో చెప్పేస్తాను, there is the position of speaking the word of God. చూడండి, you can speak in the position of a learner and then you can speak in the position of a leader. You can speak in the position of a reader and you can speak in the position of somebody that God has placed you as a redeemer. Amen. Hallelujah, hallelujah. You can speak from the position of somebody that is reciting, and you can speak the word of God in the position of somebody that is a commander.
Amen. Hallelujah. Here you're speaking to meditate, here you're speaking to manifest. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే you're speaking there so that your jacket can break, and then you're speaking here because you have turned into the Yeshua anointing, the Esau anointing, the Yesha anointing. Come on, hallelujah. So ఈ టైంలో కన్ఫెషన్ ఎందుకంటే to break what is there so that you can birth what you are. Hallelujah. 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 So by his stripes I am healed, and nothing is happening. You are still speaking the word of God, still speaking the word of God, but you are praying and praying and praying and praying, speaking the word of God. Something is broken over your life. మీకు కనబడింది. Now you got into your place of authority. By his stripes I am healed, and you are healed. ఎందుకంటే 40 days పొద్దున సాయంత్రం ఆ జబ్బు చూపిస్తా ఉన్నప్పుడు, నీ ఎదుట వచ్చి మాట్లాడుతున్నప్పుడు, you're fighting that in that place of position you're speaking in a different position. Now after 40 days, come on, hey, come on, hallelujah. After few years, after few months, or after you graduate into that place, I don't know how to do it. దేవుడు మిమ్మల్ని పిచ్చిగా దీవించుగా. Come on, somebody give the Lord. Hallelujah. Hallelujah. Come on, lift your hands towards heaven and begin to pray for the next 120 seconds. Big karaga. Lord, I'm breaking the Jacob thing in my life. Hallelujah. నేను ఆడితో పోట్లాడుదును, నేను ఈ సమస్యతో పోట్లాడుదును, నేను ఈ అవమానంతో పోట్లాడుదును, నేను దీనిని స్వాధీనపరచుకుని, ఈ భయమును నేను స్వాధీనపరచు. I will conquer this fear. I will raise up to my place in God. Come on, బిగ్గరగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మంగళ సియరా జోవ్రా రైకి సెమందలే బ్రోస్టే మెలనమోందోరు క్రకారిసికీలే. Come on, Zangya Ribos Mandali. If I'm not ashamed to pray in tongues, I'm not ashamed of the Holy Spirit. I'm not ashamed of His presence and His power. నేను చెప్పింది చాలా మందికి అర్థం కాకపోవచ్చు, మీరు మరలా వినాలి. I speak secrets, divine secrets from the word of God. Hallelujah. Come on. బిగ్గరగా దేవా, come on, raise up. గొలియాతుని ఎలా చూస్తున్నాడు దావీదు? సున్నతి లేని ఫిలిష్తీయుడు కూడా అటువంటి వాడే. దేవుడు అలాగే చేస్తాడు. You see your problem a million times smaller than the anointing. million times smaller. చిన్న చీమ తలకాయ అంత సమస్య, నీ ఆర్థిక సమస్య, నీ అనారోగ్యము, నీ బలహీనత. Oh, with the flame of God, with the fire of God on your head. Hallelujah. Oh, la lia masiki abafo. Mangela bo sekiri yana sikina moronda la sike bala. Mereni mosta mangale bristiki rebrife. Kiza nananda sikola na mosto. Bavria siki lombrasti kire denenda liste. Marano mosto kure. ఏ పాటివాడు సున్నతి లేని పిలుచుడు ఏ పాటివాడు. Hallelujah. Your servant has killed both the lion and the bear, and this uncircumcised Philistine will be like one of them, since he has taunted the armies of God. ఆడ సింహం వలె లేచును. ఈ నోట్లో నుంచి నీ శత్రువు యొక్క రక్తం కారేదాకా ప్రార్థన చేయాలి. అది Come on, hallelujah. Of course, శత్రువు అంటే మనుషులతో పోరాటలేదు మనం, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు. We are conquering principalities and powers. Come on, hallelujah. విజయవాడలో ఇంటికి 2 మంది చర్చ్కి వచ్చేదాకా, all the intercessors, come on, hallelujah. నోట్లో నుంచి రక్తం వచ్చేదాకా ప్రార్థన చేయాలి. Come on, hallelujah. Amen. Brangala sukabafa. Until that curse is broken. Until that curse is broken. Hallelujah. Oh, hallelujah. Hallelujah. Oh, hallelujah. Father, I bless your people. May you do great things. ఇదిగో ఆ జనము ఆడ సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అది వేటను తిని
చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. ఇజ్రాయేలు, ఇది నీవు. విశ్వాసి, ఇది నీవు. దేవుని బిడ్డ, ఇది మనము. దట్ ఈస్ ద పిక్చర్. డోంట్ లూజ్ దట్ బ్యాటిల్, డోంట్ లూజ్ దట్ ఫైట్, డోంట్ లూజ్ దట్ ఫెయిత్, డోంట్ లూజ్ దట్ కరేజ్. కమ్ ఆన్, హల్లెలూయా. నాయన, నీ బిడ్డలు ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో, భయంలో ఉన్నారో, I speak strength this morning. In Jesus' mighty name, everybody said a loud amen. All our viewers, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయటం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. Thank you so much. God bless you.